ఈరోజు మనం అలిశెట్టి ప్రభాకర్ గారి నగరగీతంలోకి వెళ్దాం. అసలు నగరమంటే ఆ పైకి కనిపించే మెరుపా, ఆ ఆర్బాటమా, లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఇంకేదైనా కథ ఉందా? ఈ కవిత ఏం చేస్తుందంటే ఆ నిజస్వరూపాన్ని అచ్చంగా మన కళ్ల ముందు నిలబెడుతుంది. అయితే అసలు నగరం పాడే నిజమైన పాటేంటి? దాని అసలు గొంతుక ఎలా ఉంటుంది? చూడ్డానికి అందంగా కనిపించే నగరం వెనకున్న అసలు సత్యమేంటి? కవి మనల్ని అడిగే ప్రశ్న ఇదే. సో మన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలు. మొదటి భాగం నగరం పిలుపు. అసలు ఎందుకు ఇంతమంది నగరాల వైపు పరుగులు తీస్తారు? ఏమాకర్షిస్తుంది వాళ్ళని? కారణం ఒకటే, ప్రతి ఒక్కరి కళ్లలో ఒక కల. ఆ కలే నగరం. అదే అందర్నీ తన వైపుకు లాగేస్తూ ఉంటుంది. చూడండి, పల్లెల్లో బతుకు బరువైపోయినప్పుడు, పనులు దొరకనప్పుడు ఎన్నో కుటుంబాలు ఒకే ఒక్క ఆశతో నగరం వైపు చూస్తాయి. అక్కడకెళ్తే బతుకు బాగుపడుతుందని, ఓ మెరుగైన జీవితం దొరుకుతుందని ఓ ఆశ. ఆ ఆశే వాళ్ళని ముందుకు నడిపిస్తోంది. సరే, ఇప్పుడు రెండవ భాగానికొద్దాం. కఠిన వాస్తవికత. మరి అన్ని కలలు కని నగరంలో అడుగుపెట్టాక ఏమవుతుంది? నగరం చూపించే ఆ రంగుల చిత్రం వెనకున్న అసలు నిజమేంటి? కవి మనల్ని ఇప్పుడు ఆ వాస్తవంలోకే తీసుకెళ్తున్నారు. అలిశెట్టి ప్రభాకర్ గారు ఈ ఒక్క వాక్యంతో నగరం మీద మనకున్న భ్రమలన్నిట్నీ ఒక్క దెబ్బతో పగలగొడతారు. ఆయన ఏమంటారంటే, నగరమంటే కేవలం ఆకాశాన్ని తాకే భవంతులు మాత్రమే కాదు, వాటి వెనక పూర్తిగా వేరే ప్రపంచముంది అని. అవును, నగరంలో ఐశ్వర్యం, పేదరికం ఎలా ఉంటాయో తెలుసా? అచ్చం రైలు పట్టాల్లా పక్కపక్కనే ఉంటాయి, కాని ఎప్పుడికీ కలుసుకోవు. ఒకవైపు చూస్తేమో ఖరీదైన పెద్ద పెద్ద భవంతులు, మరోవైపు చూస్తేమో పూరిగుడిసెలు. ఇదే నగరం మనకు చూపించే నగ్న సత్యం. నగరం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుందా? అస్సలు ఉండదు. ఎప్పుడు వాహనాల గోల, మనుషుల కోలాహలం, ప్రతి అంగుళం స్థలం కోసం రోజూ ఓ యుద్ధమే. అంతెందుకు, కవి ఏమంటారంటే, మహానగరాల రోడ్లపై మరణం 4 పక్కలా కాచుకుని కూచుంటుంది అని. ఆ భయమే నగరం వినిపించే అసలైన గీతం. ఇక మూడో భాగానికొస్తే మనిషి యంత్రంలా మారినప్పుడు. మరి ఈ గందరగోళంలో పడి మనిషి తనని తాను ఎలా కోల్పోతున్నాడో, ఎలా ఒక యంత్రంలా మారిపోతున్నాడో అదే చూద్దామిప్పుడు. వావ్! ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది! నగరంలో ప్రతి మనిషి ఓ పుస్తకంలాంటివాడట. తనలో ఎన్నో కథలు, ఎన్నో బాధలు. కాని ఆ పుస్తకం తెరిచి ఆ పేజీలు చదివే తీరిక, ఓపిక ఎవరికీ ఉండదు. అందుకే వేలమంది మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒంటరే. ఇక్కడే కవి చాలా తీవ్రమైన విమర్శ చేస్తారు. నగరంలో ఒక మనిషి విలువ దేనిమీద ఆధారపడి ఉంటుందో తెలుసా? అతని వ్యక్తిత్వం మీద కాదట. అతను ఎలా ప్రయాణిస్తాడు, ఏ వాహనం వాడతాడు అన్నదానిమీద ఆధారపడి ఉంటుందట. కవి ఈ వర్గభేదాన్ని మన కళ్ల ముందు చాలా స్పష్టంగా పెడతారు. కవి నగరాన్ని 3 వర్గాలుగా చూపిస్తారు. మొదట నడిచి వెళ్లేవాళ్లు, వాళ్లే 2 కాళ్లోళ్ళు. ఆ తర్వాత రిక్షా తొక్కేవాళ్లు, వాళ్లు 3 కాళ్లోళ్ళు. ఇక చివరిగా కార్లలో తిరిగేవాళ్లు, వాళ్లు 4 కాళ్లోళ్ళు. ఇది కేవలం ప్రయాణం గురించి కాదు, ఇదొక స్టేటస్ సింబల్ అన్నమాట. మనిషి కదలికను బట్టే అతని స్థాయిని నిర్ణయించేస్తున్నారనే తీవ్రమైన విమర్శ ఇది. అయితే ఇంత పదునైన, ఇంత శక్తివంతమైన మాటలు ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరా కవి? ఆయనే అలిశెట్టి ప్రభాకర్. ఇప్పుడు మనం ఆయన గురించి కాస్త తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన జీవితం కూడా ఆయన కవిత్వంలాగే ఓ పెద్ద పోరాటం. జగిత్యాల్లో పుట్టిన ప్రభాకర్ గారు మొదట ఒక చిత్రకారుడు. ఆ తర్వాత కవిత్వంలోకి వచ్చారు. ఎర్రపావురాలలాంటి సంకలనాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. అలా పనిచేస్తూనే నగర జీవితాన్ని దగ్గరగా చూశారు. కెమెరాతో ఫోటోలు తీశారు, తన కళ్లతో అనుభవించారు. ఆ అనుభవాల నుంచే పుట్టాయి ఆయన సిటీ లైఫ్ కవితలు. ప్రభాకర్ గారికి ఒక స్పెషాలిటీ ఉంది. అదే మినీ కవిత. అంటే ఏంటంటే చాలా తక్కువ మాటల్లో సూటిగా, సుత్తి లేకుండా ఒక చిన్న మెరుపుతో, చురకతో విషయాన్ని చెప్పేయడం. ఈ నగర గీతమనేది ఆయన శైలికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక చివరి భాగానికి వచ్చేశావ్. చిక్కువీడని పద్మవ్యూహం. మరింత మాట్లాడుకున్నాం గదా, ఈ నగరమనే సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా?
లేక ఇదొక చిక్కుముడిలాంటిదా? విప్పడం అసాధ్యమా? కవి ఈ కవితను ఎలా ముగించారో చూద్దాం. కవి ఈ కవితను 2 అద్భుతమైన పోలికలతో ముగిస్తారు. ఒకటి, నగరం ఒక కెమికల్ ల్యాబ్ లాంటిదట. అందులో ఏవేవో కలిసిపోయి ఉంటాయి, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. ఇక రెండవది, నగరం ఒక పద్మవ్యూహం. లోపలికి వెళ్లడం చాలా సులువు, కాని బయటకు రావడం మాత్రం అసాధ్యం. ఈ 2 పోలికలు ఏం చెప్తున్నాయంటే, నగరం ఎంత సంక్లిష్టమైనదో, దానినుంచి తప్పించుకోవడం ఎంత కష్టమో వివరిస్తున్నాయి. చివరికి కవి ఈ యొక్క వాక్యంతో మనల్ని ఆలోచనలో పడేస్తారు. నగరం ఒక చిక్కువీడని పద్మవ్యూహం, దీనికి దారిలేదు, ముగింపులేదు. ఈ యొక్క మాట మనస్సులో బలంగా నాటుకుపోతుంది కదా. మరి నిజంగానే ఈ పద్మవ్యూహం నుంచి బయటపడే మార్గముందా, లేక ఇదేనా మనం బతుకుతున్న ఆధునిక జీవితమంటే? ఈ ప్రశ్నతోనే అలిశెట్టి ప్రభాకర్ గారి నగర గీతం మనల్ని ఎప్పటికీ ఆలోచింపచేస్తూనే ఉంటుంది.